అపోస్తలుడు మరియు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడై ఉన్న పేతురు భక్తుడు రాసిన మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనములు చదవండి. 6-7 మొదటి పేతురు 5-6-7. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి. రైట్. దేవుడు మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. గమనించండి, మీలో ఎంతమందికి చింతే లేదు, చింత అనేది నాకు ఉండదు, అసలు నేను దీని గురించి చింతించను అంటారు? చెయ్యొద్దండి. చెప్పండి, మీకు చింతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి ప్రతి అంతరంగములో ఏం గూడు కట్టుకుంది? చింత, వేదన, ఆందోళన. కాబట్టి మీ ముఖములు చూస్తేనే మీ హృదయం అర్థమైపోతుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని. మీరు ఎంత మీ మనోభావాలని వ్యక్తీకరింపకుండా దాచుకోవాలనుకున్నా కానీ మీ ముఖం ఏం చేయలేదు, దాచలేదు. ఎందుకంటే హృదయానికి ముఖమునకు దేవుడే తెలియని ఒక సంబంధం ఏర్పాటు చేసిన వారు అయి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన అంటే ఎవరు? ప్రభువు మీ విషయంలో చింతించుచున్నారు. కాబట్టి మనమంత చింత యావత్తు ఏం చేయాలంటే ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం ఎలాగూ మనం దేవుని మీదకి మన చింత ట్రాన్స్ఫర్ చేయగలం. మన చింత అంతా కూడా దేవుని మీదకి మనం నెట్టివేస్తే దేవుడు కార్యం చేస్తారు. ఈవేళ అదే వాక్యము ద్వారా మనం చూడబోతూ ఉన్నాం. మీరు గనక నా చింత నేను ఎవరికి చెప్పుకోను, నా చింత నేను మనసులోనే ఉంచుకుంటానంటే మీరెవరంటే దేవుని మీద నమ్మకం లేనోళ్ళు, దేవుడు కార్యం చేస్తారని దేవుని నమ్మని వారు. వారినే పేతురు గారు ఏమంటారంటే అహంకారులు. అందరూ చెప్పండి, ఏమంటారు చెప్పండి? అహంకారులు. గమనించండి, మీకు ఇంకా సులువుగా అర్థమయ్యేలా చెప్తా, మీరు జవాబు చెప్పండి. మీకు అర్థమైపోద్ది. ఈ ప్రశ్నకు జవాబు చెప్తే నా మాట సులువుగా అర్థమైపోద్ది. వినండి, మీ అనుదిన జీవితంలోనే ఒక సంఘటన చెప్తా. మీ మనస్సులో ఒక బాధ ఉంది. ఆ బాధని మీ అత్తగారితో చెప్పుకుంటారా, మీ అక్కతో చెప్పుకుంటారా? ఎంతమంది మీ అత్తగారితో చెప్పుకుంటారు? చెయ్యొద్దండి. ఎంతమంది మీ అక్కయ్యతో చెప్పుకుంటారు? చెయ్యొద్దండి. ఉంటే, లేకపోతే ఉన్నారనుకోండి. ఎందుకు? మీ అత్తకి చెప్తే ఏం చేస్తుంది? ఇంకా మిమ్మల్ని లోకు కట్టుద్ది, ఇంకా మిమ్మల్ని యాతన పెట్టుద్ది, ఇంకా మిమ్మల్ని ఆట ఆడిచ్చుద్ది. కాబట్టి మీ అక్క అనుకోండి, మీతో ఏం చేస్తుంది? సానుభూతి. మీ చింత వింటది, మీ చింతలో తాను పాలి భాగస్వామ్యం తీసుకుంటుంది, మీకు సహాయం చేయటానికి ఏదో రీతిగా తోడ్పడుతుంది. అలాగే దేవుడు కూడా మన తండ్రిగా, మన సృష్టికర్తగా మన చింతలు ఆయన మీద వేసుకొనుట అనునది ప్రేమించు దేవునిగా ఆయనకి ఇష్టం. వినండి, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నారు గనుక మీ పిల్లల విషయంలో మీరేం చేస్తూ ఉన్నారు? చింతిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి విషయమై మనము ప్రేమ కలిగి ఉంటామో వారి విషయంలో మనం ఏం చేస్తాం? చింత కలిగి ఉంటాం. చింత
ఆందోళన కాదు. చింత ప్రేమకు ఒక ప్రతీక. వినండి, మీకు అర్థమయ్యేలాగా ఇంకో మాట చెప్తా. మీరు మీ పిల్లల విషయమై చింతిస్తారా? మీ వదిన పిల్లల విషయమై చింతిస్తారా? మీరు అంటారు, మా పిల్లల విషయమే చింతించడానికి మాకు మైండ్ లేదు, మాకు టైం లేదు, ఇంకా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం? కాబట్టి మనం ప్రేమించే వారి విషయములో ఏం కలిగి ఉంటామండి? చింత. వారు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, ఏమైపోద్దో, ఇవన్నీ మన మనసులో మెలుగుతూ ఉంటాయి. ఎవరి విషయంలో? మీరు కాస్త సిగ్గుపడ్డారు లేండి. మీ ఆయన విషయం ఎందుకు చింతిస్తారు కాబట్టి సిగ్గుపడ్డారు. కానీ పిల్లల విషయంలో మటుకు మీరు ఏమవలేదు, సిగ్గుపడలేదు. కూర్చోటాన్ని ఏమంటారంటే, కుర్చీని ఏమంటారంటే అందలం అనండి అందరూ ఒకసారి. అందలం అంటే సింహాసనం, అందలం. ఇప్పుడు ఈ అందలం నుండి ఆందోళనం అంటే ఏంటో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ చెప్పుకోం. ఇప్పుడు చెప్పేసాడు అందరూ ఒకసారి. ఈయన కుర్చీలో పటిష్టంగా కూర్చున్నాడు. మామ చెప్పు, ఏమంటారు కుర్చీని? అందలం అనండి గట్టిగా ఒకసారి, ముందుగా త్వరగా. అందలం. అమూల్యం గారు, ఆ కుర్చీ కొంచెం లేపండి పైకి. పైకి లేపు. నింపు నింపు. చూసారా, ఎప్పుడైతే అందలం పైకి ఎత్తి ఇట్టిట్టు అన్నావో ఇంకేం కలిగింది? ఆందోళన. అందరు చెప్పండి, ఏం కలిగింది చెప్పండి? ఆందోళన. చూసారా, ఇట్టిట్టు అన్నాడు. ఆయన ముఖం, ఆయన ఫేస్ చూపించు ఒకసారి. ఎత్తేటప్పటికి ఏం కలిగింది ఆయనకి? కలిగింది ఈయనకి? నవ్వుతున్నాడు, పిచ్చోడు నవ్వుతున్నాడు. వెళ్ళు. ఆందోళన. అందలం, ఆందోళనం. అందలం అంటే ప్రశాంతంగా కూర్చోవటం. ఆందోళనం అంటే మన అందలాన్ని కుదిపేది, కదిపేది, ఉక్కిరి బిక్కిడి చేసేదే ఏం చెప్పండి? ఆందోళన. రాసుకోండి. అందలం అనగా సింహాసనం. అందలం డిక్షనరీ మాట చెప్తా, పల్లకి. ఆందోళన పల్లకి ఊగుట, పల్లకి చెలించుట, పల్లకి విసురుట. పల్లకి విసరబడినప్పుడు, ఊపినప్పుడు, పల్లకిని గలిబిలి చేసినప్పుడు, అందలం గలిబిలైనప్పుడే ఏం కలుగుద్దండి? ఆందోళనం. వినండి, మీరు పండుకున్నప్పుడు మంచం మీద, బెడ్ మీద తలకై దిండు మీద పెట్టుకొని ఒళ్ళంతా ఆనించుకున్నా కానీ మీకు నిద్ర పట్టట్లేదంటే బెడ్ మీద ఉన్న మీకు ఏం కలిగింది? ఆందోళన. బెడ్ బాగానే ఉంది, దిండు బాగానే ఉంది, కానీ మీ మనస్సులో ఏముందండి? గలిబిలి. మీ మనస్సును, మీ హృదయాన్ని, మీ నడకను, మీ పడకను, మీ తలంపును, మీ పనిని ఉక్కిరి బిక్కిడి చేసేదాన్నే ఏమంటాం? గట్టిగా చెప్పాల, ఆందోళన. ఈవేళ మనం దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు, చింత గురించి, ఆందోళన గురించి ధ్యానము చేయక ముందు ఇందాక మీకు చెప్పాను, ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నామో వారి విషయంలోనే మనం ఏం కలిగి ఉంటాం? చింత కలిగి ఉంటాం. గమనించండి, వాస్తవ సత్యాలు కొన్ని చెప్తున్నా. ఒక పెద్ద ఆయన చెప్పినవి నాకు వింతగా అనిపించినాయి, విడ్డూరంగా అనిపించినాయి. నిజమే అయ్యి, తప్పేమీ కాదు.
మీకు వినటానికి విచిత్రంగా ఉంటుంది, వినండి. జర్మనీ దేశంలోని మార్బర్గ్ అనే ఒక గ్రామంలో ఒక ఇంటి ఓనర్కి లేక ఇంటి యజమానికి, ఇల్లు గల్ల ఆయనకి 10 నెలల నుండి ఒక ఆమె అద్దె చెల్లించట్లేదంట. 10 నెలల నుండి ఏం చెల్లించట్లా? ఏం చెయ్యాలా చెప్పండి? వెళ్ళి 1 నెల 2 నెలలు కాదు, ఎన్ని నెలలు అయింది? 10 నెలలు అయింది. 10 నెలలు అయింది ఏంటని చెప్పి వెళ్ళి తలుపు తట్టాడంట. తలుపు తీయట్లా. మీకు అర్థమైపోయింది సంగతి. తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే అందులో ఒక ముసలమ్మ కుర్చీలో కూర్చుని చచ్చిపోయి 10 నెలలు అవుతుందంట, కానీ ఎవరు పట్టించుకోలేదంట. ఇది వాస్తవం. ఇది చూసారా? అంటే జర్మనీ దేశంలో ఒకరికి మరి ఒకరిని గురించి ఏమీ లేదు, చింత లేదు, దిగులు లేదు. ఏమకి చుట్టాలు లేరంట, స్నేహితులు లేరంట, నా అనేవారు లేరంట. అందుచేత 10 నెలలుగా ఏమని ఎవరు కూడా ఏం చేయట్లా, పట్టించుకోవట్లా. ఏమో గురించి ఎవరికి పట్టలేదు. కానీ ఎవరికి పట్టింది? ఇంటి ఓనర్కి, ఇంటి యజమానికి బకాయి కట్టాలా, అద్దె కట్టాలా. కాబట్టి ఆమె కోసంగా అది ఈడెళ్ళింది. ఇంటి ఓనర్ ఎందుకు వెళ్ళాడు? తన డబ్బు కోసం వెళ్ళేసరికి ఏమైంది? కాబట్టి ఏదో మన దేశంలో మనకంటూ ఎవరన్నా ఉండటం ఈవేళ మనం చూస్తాం. కానీ పాశ్చాత్య దేశములో ఒకరికి మరి ఒకరు ఉండరు, ఒకరికి మరి ఒకరు అయినోళ్ళు ఉండరు, కానోళ్ళు ఉండరు. ఎవరి దారి వారిది. గమనించండి. తర్వాత మనం చూస్తే జర్మనీ దేశంలో ఇటువంటిది 1-2 కాదు, చాలా సంభవిస్తున్నాయి అంటండి. ఏంటి విషయం అంటే, ఇలాగున అనేక శవాలు వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలుగా ఉండిపోతాయి అంటండి పట్టించుకోకుండా. హ్యాంబర్గ్ అనే దేశంలో ఒక ఆయన టీవీ చూస్తూ, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ చచ్చిపోయాడంటండి. ఆ సంగతి 5 సంవత్సరాల తర్వాత బయటపడిందంట. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇవన్నీ జర్మనీలో జరిగినాయి, చాలా పాశ్చాత్య దేశాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ మనకి ఎట్లా ఉంది? విడ్డూరంగా, వింతగా ఉంది. కానీ వారికి సహజం అంటండి. ఎందుకు? ఎవరి గురించి చింతించడు, ఎవరు ఎవరిని పట్టించుకోరు. దేవుని వాక్యములో నుండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితములో నుండి కొన్ని సంఘటనలు మనం పరీక్షించి ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న వాక్య భాగం మనం చదువుకుందాం. మీరు కూడా దయచేసి మీ బైబిల్ అనుసరించి చూడండి, నేను మీకు వివరిస్తాను. మనందరం కూడా తెలిసినా తెలియకపోయినా మరోసారి నూతన భావముతో ఈ వాక్య లేఖన భాగాన్ని పఠించుకుందాం. పరిశుద్ధుడైన మార్కు భక్తుడు రాసిన గ్రంథం మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41వ వచనం వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయెను. ఆయన
దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. హలో, గమనించండి, ఇక్కడ గమనించవలసిన మాట, నీకు చింత లేదా. శిష్యులు ప్రభుని అడుగుతున్నారు, ఏమయ్యా గురువు గారు, బోధకుడా, మనం చచ్చిపోతున్నాం, నీకు పట్టలేదా? నీకేమి దిగులు, జాలి, ఆందోళన లేదా? చదువు అమ్మా. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మనం చూడవలసిన ముఖ్యమైన మాట, శిష్యులు ప్రభువుని అడిగే ప్రశ్న. అందరూ చెప్పండి, నీకు నన్ను అడిగారా? లేదు, నా చింత లేదు. నేను మిమ్మల్ని చెప్పండి, మీరు నాకు అడిగారు. నీకు అంటే చింత లేదని నన్ను అడిగారు. మంచి వాళ్ళు మర్నాథ నాకు ప్రసంగం చేస్తున్నాను, ఎంత అందుకంటే ఆనందం ఏముంది చెప్పండి. ఒకసారి చెప్పండి అందరూ, ఒకసారి మీరు అన్నమాట చెప్పండి. నీకు చింత లేదని అడుగుతున్నారు. వారు కూడా ఎవరిని అడిగారు? ప్రభుని అడిగారు. నీకు చింత లేదా? నీకేం పట్టలేదా? పెట్టండి, ఒకసారి చూద్దాం, సినిమా చూద్దాం. జరిగింది మీ మనసులో కళ్ళ కట్టినట్లు మీకు కనబడుతుంది, మీకు అర్థం అవుద్ది, స్పష్టంగా, తేలిగ్గా, సునాయాసంగా మీకు సంగతి అర్థమైపోద్ది. దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన, మనము సరస్సు దాటి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న పడవలో తీసుకొని పోయిరి. ఆయనతో మరికొన్ని పడవలు వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న పడవ మీద కొట్టినందున పడవ నీటితో నిండిపోయేది. ఆయనైతే పడవ వెనుక భాగంలో తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము మునిగిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దమై ఊరకో అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? గాలియు అలలును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, మరోసారి చెప్పండి ఇందాక అన్నమాట, నీకు చింత లేదా. ఈ మాట శిష్యులే కాదు, వాక్యములో పదే పదే పలువురు దేవుని అడిగిన మాట. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, పలువురు దేవుని అడిగిన మాట అనే ముందు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఏమయ్యా యేసయ్యా, నన్ను చూడలేదయ్యా, నేను కనబట్టలేదయ్యా, నా ప్రార్థన నీకు వినబట్టలేదయ్యా అని ఎంతమంది ఎప్పుడు యేసయ్యని అనలేదో చెయ్యొద్దండి. ఆలోచించండి. నేను కీర్తన 10:1, 2,
యెహోవా యెహోవా నీవెందుకు దూరంగా చూసారా, నిలుచుచున్నావు? నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఆపత్కాలములో నా ఆపదలో నువ్వెందుకు దాగి ఉన్నావయ్యా? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. చూసారా, 22వ కీర్తన మొదటి 2 వచనాలు. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి? నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నన్ను రక్షించకుండా నా ఆర్తధ్వని వినక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు? నీవెందుకు దూరముగా ఉన్నావు? నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు. ఉదయం ప్రార్థన చేస్తున్నా, రాత్రి ప్రార్థన చేస్తున్నా, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. జవాబివ్వట్ల. ఇంకొక వాక్యం 77వ కీర్తన 7 నుండి 10 వచనాలు. వీరందరూ యేసుని ప్రభువుని యెహోవా దేవుని అడిగిన వాళ్ళే. ఏమయ్యా దేవా ఏమైపోయావయ్యా? చదువమ్మా. ప్రభువు నిత్యము విడనాడునా ఇక ఎన్నడను ఆయన ఎన్నడను కటాక్షింపడా. దేవుడు కరుణించడా, కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికీ లేకుండా. చూసారా, ఆయన కృపే ఎండిపోయిందా? చదువమ్మా. మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట ఆయన కృప మానిపోయి వెళ్ళిపోయిందా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిందా? వేదనలో, బాధలో శిష్యులు నీకు చింత లేదా అన్నారు. ఈ కీర్తనకారులందరూ దేవా ఏమైపోయావయ్యా, ఎక్కడున్నావయ్యా, నీ కృప లేదయ్యా, నా ప్రార్థన ఏమైపోయిందయ్యా అన్నవాళ్ళే. చెప్పండి, ఈ మాట అన్నోళ్ళు భక్తులా, భక్తిహీనులా? మాట్లాడండి. భక్తులే బాధలో దేవుని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ శిష్యులే బాధలో ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఎందుకు? చూద్దాం. 2 నిమిషాలు ఓపిక పట్టండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27, 28 వచనములు. యెషయా 40, 27, 28. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు. చూసారా, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైపోయింది, నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదు అని నీవేళ నుంచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగు చెప్పు, నీవెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? ఓ ఇశ్రాయేలు, నువ్వు వినలేదా? బూదిగంతములను సృజించిన, రాసుకోండి, వాగ్దానం రాసుకోండి. బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యముండే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. చూసారా, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఉంచండి, వాక్యం ఉంచండి, వినండి. నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలియడు. వినండి. అలయని యేసయ్యా, సొమ్మసిల్లని యేసయ్యా ఎందుకు పండుకున్నారు? చెప్పండి, ఎందుకు పండుకున్నారు? దేవుని వాక్యం ఏముంది? ఆయన కొనకడు, నిద్రపోడు. ఎందుకు నిద్రపోయాడు ఆయన? రైట్. అమలారా, ఇలారా వినండి. అలిగినప్పుడు ఏం చేస్తారు? ఎండాకాలమైనా దుప్పటి కప్పేసుకుంటారు, ముఖాన్ని కప్పేసుకొని తొమ్మిది వస్తూ ఉంటారు. వండరో రే, ఏమైందిరా మీ అమ్మ? మమ్మీ వండలేదు, ఆకలేస్తుంది. ఏం చేస్తుంది? తొంగి సోడబాకు సందమామ. ఏం చేస్తారు వీళ్ళు? తొంగి చూస్తుంది. ఎక్కడి నుండి? నిద్రపోయిందా? నిద్ర పట్టదో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య కూడా పండుకొని ఇది ఏం చేస్తారా అని చూస్తున్నారు. వినండి, అప్పుడు దాకా వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళందరూ జాలరళ్ళు.
వీళ్ళందరికీ గలిలయ సముద్ర ప్రయాణం కొత్త ఏమీ కాదు, వీళ్ళందరికీ అలవాటే. రోజు దివారాత్రులు చేపలు పడతాం అలవాటే, తుఫాన్లు అలవాటే. అందుచేత వీరు ప్రభువుకి చెప్పకుండా తెర వేశారంట, తిడ్డని లాగారంట. ఏమి చేసినా కానీ దోణి ఏమవట్లా, తిన్నగా ప్రయాణం చేయట్లా. వారి ప్రయాసంతా, వారి ప్రయత్నం అంతా విఫలమైపోయిన తర్వాత వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అలాగే మన జీవితంలో గమనించండి, ఏదైనా ఆలోచించండి. కష్టం వచ్చి మీద పడ్డప్పుడు మనం అందరి తలుపులు తట్టి, అందరి సలహా అడిగి చివరికి ఎక్కడి దగ్గరికి వెళ్తాం? వాస్తవా కాదా? అది సహజం. కాబట్టి వీరు చేయవలసినవన్నీ చేసి అడుగుతూ ఉన్నారు, దేవా నీకు చింత లేదా? మేము నశించిపోతూ ఉన్నాం, నీవు సహాయం చెయ్యవా? అందరం కలిసి పాడుకుందాం. ఆపదల్ మమ్మవరింప ఆదరించినావుగా, పనిచి మమ్ము జీవనాద జీవరాజా. చూసారు అయ్యగారు చక్కగా రాస్తారు. ఆపదల్ మమ్మవరింప ఆదరించినావుగా. కొన్ని ఆపదలలో దేవుడు ఏం చేస్తారంటండి? ఆదరిస్తారు. ఆపదలు రానిచ్చి చెప్పండి, ఆదుకొన్నావుగా. కాబట్టి మరి 2 సోమవారాల క్రితం అమ్మగారి వార్త విన నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా నేను నిలబడలే, నా ధైర్యం ఇవి, నా ధైర్యం ఇవి, నా ధైర్యం ఇవి, నా ధైర్యం ఇవి. కాబట్టి ఆపదలో దేవుడు ఏం చేస్తారు? మనలను ఆదరిస్తారు. ఆపద రానిచ్చి దేవుడు మనల్ని ఏం చేస్తారు? ఆదుకుంటారు. గమనించండి, దేవుడు ఎందుకు ఆపద రానిచ్చి ఆదరించాలా? దేవుడు ఆపదలో ఎందుకు ఆదుకోవాలా? మీరు చెప్పండి, నేను చెప్పక ముందు. నాకు అర్థం కాని విషయం, ఆపద రానివ్వటం ఎందుకు? ఆపద రానిచ్చి ఆదుకోవటం ఎందుకు? నాకు అర్థం కాని ఒక పరమార్థికమైన ఒక మర్మం ఇది. మీరు నాకు ఎంతమంది భక్తులు అయిలారా, నాకు మీరు జవాబు చెప్పాలి. ప్రమాదం రానివ్వటం ఎందుకు? ప్రమోదం చూపించటం ఎందుకు? ఆపద రానివ్వటం ఎందుకు? ఆదరించటం ఎందుకు? ఆపద రానిచ్చి ఆదుకోవటం ఎందుకు? ఎవరు చెప్తారో చెయ్యి చూపించండి, నేను సంతోషిస్తా. ఆపద రానిచ్చి ఆదుకోవటం ఎందుకు? ఆపద రానిచ్చి ఆదరించడం. అసలు ఆపద ఎందుకు రానివ్వాలండి దేవుడు? ఆపద ఎందుకు రానివ్వాలండి దేవుడు? దేవుడైతే ఆపదకి ఎందుకు సెలవివ్వాలా? వినండి, ఇది మీకు స్పష్టంగా చెప్పడానికి ఒక సీన్ చూపిస్తా. ఆ సీన్ బట్టి మీకు ఏం అర్థమైందో నాకు చెప్పాలి మీరు.
చెప్పండి, మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఏం అర్థం కాదు? ఏమర్థమైందా? వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. వినండి, అద్భుతమైన మాట. మోషే గారు అరణ్య ప్రయాణములో ఈ చక్కని దర్శనం మనం చూసిందే చూసి ఈ మాట రాస్తున్నాడు అనమాట. వినండి, సంగతి చెప్తా వినండి. పక్షిరాజు గూడు, వినండి వినండి వినండి, పక్షిరాజు గూడు కట్టుకునేటప్పుడు గూడు దేవుడిచ్చిన తెలివితేటలతో అద్భుతంగా కట్టుకుంటుంది అంటండి. ఆ గూడు కట్టడమే దేవుడు పక్షులకు ఇచ్చిన జ్ఞానానికి ఒక నిదర్శనం. ముందు పొలలన్నీ పోగు చేస్తుందా అంటండి. పొలలన్నీ అమర్చిన తర్వాత బయట స్ట్రక్చర్ కట్టిన తర్వాత అందులో సీసా పెంకులు, మేకులు, పొదునైన రాళ్ళు అన్నీ పోగు చేస్తుందంటండి. తరువాత మెత్తని పదార్థాలన్నీ పోగు చేస్తుందంట. దూది, ఈకలు, పాత గొడ్డలు, గడ్డి, ఆకులు అన్నీ వేసి ముళ్ళు అలాగే గాజు పెంకుల మీద ఇవన్నీ అమర్చుద్దంటండి. చక్కగా వాళ్ళ క్రొనాలజీ చూపించాడు. పొదుగుద్ది, అందులో గుడ్డు పెట్టుద్ది, పొదుగుద్ది, పిల్లని పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన తర్వాత గూట్లో ఉన్న పిల్లకి ఆహారం పెట్టుద్ది, పోషించుద్ది, తయారు చేస్తుంది. ఎప్పుడైతే ఏప్రిల్ నుండి జూలై, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయిందో పెద్దదవుద్ది. ఇది రుచి మరుగుద్ది, దీనికి సౌఖ్యం బాగా అబ్బుద్ది, దీనికి బాగా కొవ్వు పెరుగుద్ది. తల్లి పోషిస్తూ ఉండగా తల్లి పోషణకు బాగా మొద్దుదైపోద్ది, సోమరదైపోద్ది. అయిపోయి టైం వచ్చినప్పుడు అలా బ్యావ్ 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 అంటాం. తల్లి ఆహారం పెట్టడం పెద్దదై ఎగరవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మోషే భక్తుడు సెలవిచ్చినట్లు తల్లి ఆ గూటుని చెదరగొట్టేస్తుందా అంటండి, గలిబిలి చేసేస్తుందా అంట. గలిబిలి చేసినప్పుడు పైన మెత్తని పదార్థం అంతా పక్కకి పోయి కింద ముళ్ళు, మేకులు, గాజు పెంకులు ఇవన్నీ గుచ్చుకుంటూ ఉంటాయండి. దాని ముడ్డికి గుచ్చుకుంటూ ఉన్నప్పుడు పండుకోలేక కూర్చోలేక అష్ట కష్టాలు పట్టుద్దంట. అప్పుడు చెప్పుద్దంట, ఏయ్ నువ్వు ఇంక గూట్లో ఉండే టైం అయిపోయింది, నువ్వేం చేయాల, గూడులో నుండి బయటికి రావాలా. నువ్వు కలకాలం గూట్లో ఉంటే నువ్వు పిల్లవే, నువ్వు పెద్దదానివయ్యావు, కాబట్టి గూట్లో నుండి బయటకు వచ్చేయి అని చెప్పి మొదట గూడుని చెల్లా చెదర చేసేటప్పటికే పెంకులు గుచ్చుకొని ఇక ఉండలేదంట. మీరు చూశాడు, మెల్లగా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏమే ఎగరవే, ఎంతసేపు నీళ్ళు కొని కూర్చుంటావే అని చెప్పి తల్లి పక్షి పిల్ల పక్షికి ఏమి నేర్పిస్తుంది? ఎగరటం. అది 2 రెక్కలాడిచ్చుద్ది, ఎగరలేక మళ్ళీ నీళ్ళుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే పుష్, గూట్లో నుండి గూడును చల్లా చెదర చేసిన పక్షి గూట్లో నుండి పిల్ల పక్షిని బయటికి లాగిన తల్లి పక్షి గూటి మీద నుండి
ఒక నెట్టుద్దంటండి. అది కింద పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? రెక్కలు ఆడించి గాలిలో ఎగరడం మొదలు పెట్టాలి. ఎగరలేదు కానీ ఏం చేస్తుంది తల్లి పక్షి? ఎగరనిచ్చి పడిపోతూ ఉన్నప్పుడు వెంటనే రెక్కలు చాచి దాని భుజం మీద ఎక్కించుకుంటుందంట. మళ్ళా పైకి తీసుకుని వెళ్ళొద్దంట. తీసుకుని వెళ్ళి పిల్ల పక్షిని మనం వదిలేస్తుందంట. అది మళ్ళా కిందకు వచ్చేటప్పుడు మళ్ళా వెళ్ళి అమాంతంగా పడిపోతున్నా అన్నప్పుడు వెంటనే ఆదుకుంటుందంట, మీద ఎక్కించుకుంటుంది. మళ్ళీ పైకి తీసుకుని వెళ్ళుద్ది. వినండి, అందుకే తల్లి పక్షి లేకపోతే ఒక ఆడపక్షి మగ పక్షిని ఎంచుకునే సమయం అప్పుడు ఆడపక్షి అంట ఒక పొల్లను తీసుకొని పైకి వెళ్ళి వదిలిపెట్టుద్దంటండి. పెళ్లి చూపుల టైం అన్నమాట. ఈ పెళ్లి చూపుల టైంలో ఏం చేస్తుంది? ఇది ఆడపక్షి పొల్ల తీసుకెళ్ళి పైన వదిలిపెట్టుద్దంట. ఎవడైతే దీనికి కావలసిన మొగుడో ఏం చేయాలా? పొల్ల కింద పడకుండా వెంటనే వెళ్ళి ముక్కుతో పట్టుకొని మళ్ళా దానికి అందించాలంట. మళ్ళా అది అందుకొని ఏం చేస్తుంది? ఇంకా పైకి తీసుకుని వదిలిపెట్టుద్దంట. అప్పుడు కూడా ఏం చేయాలా? ముక్కుతో పట్టుకొని మళ్ళా దానికి ఇవ్వాలా. అప్పుడు అంటదంట, మనందరం నిశ్చితార్థం చేసుకుందాం అంటదంట. ఇప్పుడు పొల్ల నేల పడకుండా పట్టుకున్న మగపక్షే దీని జత. అర్థమైందా? అలాగే పిల్ల పుట్టిన తర్వాత ఆడపక్షి పైన పిల్లను వదిలినప్పుడు మగపక్షి ఏం చేయాలా? ఆదుకోవాలా. అలాగే పెళ్ళి కాబోయే అమ్మాయిలు గుడ్లో మెల్ల అన్నట్టుగా కనబడ్డోడల్లా తాళి కట్టించుకోకూడదు. కనబడ్డోడినల్లా నన్ను పెళ్లి చేసుకుంటాను అడగకూడదు. వాడు పిల్లలకి అన్నం పెట్టగలడా? పిల్లల బడి ఫీజు కట్టగలడా అని తెలుసుకొని తాళి కట్టించుకుంటే క్షేమం. లేకపోతే చెప్పండి, గందరగోళం, అస్తవ్యస్తం, భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్. అర్థమైందండి? అందుచేత పెళ్ళి కానీ పిల్లకాయలు చాలామంది వచ్చారు. పెళ్ళి వచ్చారు. అంచేత అబ్బాయిని చూడండి, ముందు వాడు ఏం చేయాలా? గంజి పెట్టకుండా నూకలు తినిపిస్తే చాలా అన్నం తినిపిస్తున్నక్కర్లా. కాబట్టి దేవుడు ఎందుకు ఆపదలు రానిస్తారు? ఆపదలు రానిచ్చి దేవుడు ఎందుకు ఆదరిస్తాడు? ఆపదలు రానిచ్చి దేవుడు ఎందుకు ఆదుకుంటాడండి? మీకు అర్థమైందా అండి? దేవుడు ఆపద రానివ్వకపోతే మనకు ధైర్యం రాదు, మనకి అనుభవం కలగదు, మనం ఆయన మహిమను కనుగొనలేము. గమనించండి, ఈ సంఘటన అయిన తరువాత వారందరూ ఇచ్చిన సాక్ష్యం, ఈయన ఎవరు? గాలియు సముద్రమును ఈయన మాటకు చెప్పండి లోబడుచున్నవే. వినండి, గాలి సముద్రం దోణి తల్లడల్లా చేయకపోతే ఎవరి మహిమ వ్యక్తము కాదు, ప్రభువు మహిమ వ్యక్తం కాదు. ప్రభువు మీద వారు విశ్వసింపలేరు, ప్రభువుని వారు వెంబడింపలేరు. కాబట్టి దేవుడు మన జీవితంలో వినండి అనుభవం రావాలి అంటే ఏమి రావాలా? ఆపద రావాలా, ఆపదలో ఆదుకోవాలా, ఆపదలో దేవుడు ఏం చేయాలా? ఆదరించాలి. అందుచేత నరుని దినములు యుద్ధ దినములు కాదా అంటాడు యోబు గారు. యుద్ధాలు, శ్రమలు, కష్టాలు లేకపోతే
ఇందాక గ్రద్ద జీవితంలో చూసినప్పుడు మనం సుఖమరిగిపోయి పనికిరాం. అందుచేత దేవుడు మన జీవితంలో మనకేం పంపిస్తూ ఉంటారు? కష్టములు, శ్రమలు. అందుచేత మరి మావాడు కూడా దూరదేశం చదువుతాడంటే పంపించా. ఎందుకు? అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే రేపు ఏమవుతారు? మనిషి విలువ తెలుస్తుంది, జీవితం విలువ తెలుస్తుంది. మన పిల్లలకి మనం సుఖం అలవాటు చేస్తే వారు ఏమైపోతారు? పనికిరాను, బాగా చెప్పారు, సోమరులు అవుతారు. ఆపద రానిచ్చి ఆదరించాలా, ఆదుకోవాలా, అది తల్లి బాధ్యత. ఇంట్లో కూర్చోబెట్టి సుఖం అరగా చెయ్యటం సవతి బాధ్యత. కాబట్టి తల్లి బాధ పడనిస్తుంది, బాధలో ఆదుకుంటుంది, ఆదరిస్తుంది, ఎగరటం చూసి ఆనందిస్తుంది. అలాగున దేవుడు కూడా ఆపద రానిస్తారు, ఆదరిస్తారు. ఆపద రానిస్తారు, ఆదుకుంటారు. అందుకే పేతురు గారు అన్నాడు, మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? ఆయన మీద వేయండి అన్నారు. కాబట్టి దేవా, ఈ చింత ఎందుకు రానిచ్చావో, ఈ చింత ద్వారా నాకు ఏ పాఠం నేర్పిస్తావో నాకు నేర్పించి నన్ను ఆదుకొని ఆదరించి నీ మహిమను నాకు బయలుపరచు అనే భక్తిభావం దేవుడు మనందరికీ ఈవేళ అనుగ్రహించును గాక.